నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం రోగం. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వడం ఆపద్దు, నవ్వించడం అస్సలు ఆపద్దు. అన్స్టాపబుల్. చూశారుగా ఏడా? అంతకుముందేమో మొదటి ఎపిసోడ్లో నా ముందు తరం నటుడు మోహన్ బాబు గారు, ఆయన ఇంట్రొడక్షన్ పూర్తి అవ్వకుండానే వచ్చేసాడు. ఆ తర్వాత రెండో ఎపిసోడ్లో నాని చూస్తారేమో జనంలో నుంచి వచ్చాడు. ఇప్పుడు ఏంటంటే ఏంటండి చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చెప్పండి సార్. నమ్మన్నారు సార్, నేను వచ్చాను సార్, నన్ను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు సార్. ఎట్టా కాదండి, వెళ్ళిపోవడానికి కాదండి, మిమ్మల్ని రమ్మంది మిమ్మల్ని ఎల్లప్పుడూ ఇక్కడే ఉంచుకోవడానికి కాదు, ఇక్కడ షో. బాబా ఎవరు ఇక్కడ రండి, ఈ అమర్యాదగా తీసుకెళ్ళిపోయి ఇక్కడి నుంచి. లే చావు తక్లియా. తక్లియా అంటే ఉర్దూలో అది లే జావ్ తక్లియా. చూసారా ఎంతో ఫన్ 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 అండ్ ఫ్రస్ట్రేషన్. ఉండే సారీ, మీ మీద ఫ్రస్ట్రేషన్ కాదు, ఈ ప్రోగ్రామ్ ని ఫన్నీగా చేద్దాం అనుకుంటే నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. నా బీపీ బాటిల్ దాటిపోతుంది. నా కోపానికి క్రౌడ్ ఫండింగ్ అక్కర్లేదు. చెప్పాను కదా బీపీ బాటిల్ దాటిపోతుందని. బాలయ్య సార్ అంటే ఎనర్జీ అంటే బాలయ్య సార్. బాలయ్య సార్ అంటే ఎనర్జీ అంటే మీరు ఫ్రస్ట్రేషన్ ఉంటారా? కింద మీద ఊపు మీరు ఇలా ఫ్రస్ట్రేషన్ లో ఉంటారు. నీ మీద కదా, ఎవరి మీద సార్? ఫ్రస్ట్రేషన్. అయితే ఆ ఫ్రస్ట్రేషన్ తగ్గించే మార్గం నా దగ్గర ఉంది. ఫ్రస్ట్రేషన్ తగ్గించే ఒక ఆసనం చెప్తాను సార్. F2 లో చాలా బాగా క్లిక్ అయింది సార్. స్మాల్ సార్, వెంకీ ఆసన అని సార్. సింపుల్ సార్. నౌ ఇట్స్ బికమ్ బాలయ్య ఆసనం. జాగ్రత్తగా అన్ని పుడిగారు. సినిమా డైరెక్షన్ ఉంది నెక్స్ట్ మంత్. ఇప్పుడే కాదు, ముందుంది ముసళ్ళ పండగ. మన లైఫ్లో ఇంకా పూర్తిగా నాశనం అయిపోయాం. ఆస్తులు ఆరిపోయాయి, అయిన వాళ్ళు పోయారు. ఇక 5-6 రోజులు తీరిగ్గా ఆపకుండా బాధపడచ్చు అనుకున్న టైంలో ఎవడన్నా ఒకడు మనకైనా ఫేస్ వాట్సాప్లో పంపిస్తే ఓ 1/2 గంట సేపు నవ్వుకుని ఇంకొక 10 మందికి ఫార్వర్డ్ చేసి అసలు మనం ఎందుకు బాధపడడం కూడా మర్చిపోతాం. మతిమరుపు రోగం ఉన్న మొహం చూడగానే నవ్వొచ్చే ఫేసు, ఆ ఫేస్ ఎవరిదో మీకు తెలుసు. అందుకే ఆయన ఫేస్ కి వారేవా ఏం ఫేసు అని శాస్త్రి గారు అన్నారు. బాపు గారు అంటే మన తెలుగు వాళ్ళందరికీ ఎంత ఇష్టమో ఈయన అంటే కూడా అంతే ఇష్టం. లెట్స్ వెల్కమ్ బ్రహ్మానందం గారు. क्यों है सर? वो आपने उनको बुला फेंकने के लिए, तो मैं छोड़कर आ गया बाहर। फेंकने के लिए? अरे कौन जानते हो वो? पद्मश्री ब्रह्मानंदन जी बड़े पंडित है वो, पोती पढ़ पंडित। वहाँ जाके उनको लेके आओ भाई, उनको लेके आओ। यस यस। हाँ। వచ్చింది సినిమా ఛాన్స్, ఇంకా వేసేయి మరో డాన్స్, పిచ్చకి ఆడియన్స్. తెల్లాల రామకృష్ణ గారి పోలికలు కూడా కనిపిస్తాయి. నమో నమః శ్రీకృష్ణదేవరాయ. నమో నమః. మీరు వెళ్ళిపోండి, ఆప్ జావు కాదురా, మిమ్మల్ని వెళ్ళిపోమంటారా? అక్కర్లేదు, మేమే దిగుతాం. అలాగే
ఏంటి ఎక్కడికి మీరు ఇట్లా లాగ్గానే జనంలోకి వెళ్ళిపోతున్నారు? అంటే మీరు లాగాని అనుకుంటున్నారు, ఆ. తోసారు సార్. రమణ గారు